అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగు పాఠ్యాంశాలన్నీ కూడా ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు వీడియోలో భాగంగా మీరు 6వ తరగతి తెలుగు పాఠ్యాంశాన్ని తెలుగు సంబంధించి గ్రామర్కి సంబంధించి అంటే పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి టెట్లో మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించే టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు బిట్స్ తయారు చేయడం జరిగింది. దాదాపుగా టాప్ 100 బిట్స్, దాదాపుగా 100 బిట్స్ తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఇది చూసినా మీరు పాఠ్యాంశం వెనకాల ఉన్న అన్ని బిట్స్ కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి చూడండి. వర్ణమాల, అక్షరాలు, ధ్వనులు ఈ విభాగానికి సంబంధించి ఖచ్చితంగా మనకు 1 లేదా 2 బిట్స్ తప్పనిసరిగా పడుతున్నాయి. ప్రతి టెట్లో కూడా 1 లేదా 2 బిట్స్ కంపల్సరీ పడుతున్నాయి. ఒకసారి చూడండి. భాషా ధ్వనులకు సంబంధించి అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు? భాషా ధ్వనులు అంటే మన తెలుగు భాషా ధ్వనులకు సంబంధించి అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు? వర్ణమాల. సింపుల్ అండి. వర్ణమాల ఆల్ఫాబెట్ ఏవైతే ఉన్నాయో అవి వర్ణమాల అంటారు. ఇంత చిన్న బిట్టు కూడా తయారు చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సింపుల్ బిట్సే మనకు మార్కులు పోగొడతాయి. 1కి 2 సార్లు వాటిని మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, సిస్టమ్ ముందు కూర్చుంటే ఆటోమేటిక్గా మనము వాటిని మన మైండ్లో నుండి బయటికి తీసుకురావచ్చు. సింపుల్ బిట్టే అనుకోవద్దు. ఇదే మనల్ని ఇబ్బందులు పెడుతుంది. ఇదే మనకు ఈ 1 మార్కు తక్కువ వచ్చింది అనుకోండి, క్వాలిఫై కాలేకపోతాము. ఇన్ సర్వీస్ సంబంధించిన వాళ్ళ జీతాలతో ముడిపడి ఉన్న అంశం టెట్ కాబట్టి ప్రతి బిట్ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. ఆ ఈ వంటి వర్ణాలను ఏమంటారు? ఈ వర్ణాలు ఆ నుండి ఔ వరకు ఈ వర్ణాలను ఏమంటారు? హల్లులు, ఉభయాక్షరాలు, అచ్చులు, మహాప్రాణాలు వీటిని ఏమంటాం? అచ్చులు అంటాం. అచ్చులు అంటే చూడండి, ఆ నుండి ఔ వరకు. అహా అచ్చులు కావు. అహా అచ్చులు కావు. గుర్తుపెట్టుకోవాలి. ఆ నుండి ఔ వరకు మాత్రమే అచ్చులు. అహాలు అచ్చులు కావు. ఇక్కడ సున్నా, విసర్గ, అరసున్నా ఈ 3 ఉభయాక్షరాలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. రైట్. నెక్స్ట్, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను ఏమంటారు? ఒక మాత్ర కాలంలో. ఒక మాత్ర అంటే చిటిక వేసిన కాలం లేదా కనురెప్పపాటు కాలం. ఒకసారి కన్ను మూసి తెరిసే అంటే కనురెప్ప మూసి తెరిసే కాలం, దాన్ని ఏమంటామంటే మాత్ర అంటాం. లేదా ఒక చిటిక వేసే కాలాన్ని మాత్ర అంటారు. ఒక మాత్ర కాలం అంటే తక్కువ సమయం పలికే అచ్చులను ఏమంటామంటే మనం హ్రస్వాలు అంటాం. హ్రస్వం అంటే పొట్టి అక్షరం అని అర్థం. పొట్టి అక్షరం అని అర్థం. ఓకేనా. 2 మాత్రల కాలం అంటే సింపుల్. ఇవి హ్రస్వాలు అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? దీర్ఘాలు అవుతుంది. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని ఏమంటాం? దీర్ఘాలు అంటాం. దీర్ఘాలలో అచ్చులుంటాయి, హల్లులు ఉంటాయి. ఇప్పుడు హ్రస్వం అచ్చులేవి? ఆ, ఈ, ఊ ఇలా. దీర్ఘంలో అచ్చులేవి? ఆ, ఈ, ఊ ఇలా అనమాట. ఓకేనా. ఉచ్చారణ విధానాన్ని బట్టి క, చ, ట, త, ప వీటిని ఏమని పిలుస్తారు? క, చ, ట, త, ప. కఠినంగా పలుకబడుతున్నాం కాబట్టి, కఠినంగా అంటే పరుషంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని పరుషాలు అంటారు. వీటిని ఏమంటారు? పరుషాలు అంటారు. అంతేకాకుండా వీటిని కచట తపలను పరుషాలను పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్, గజడ దబలను ఏమని పిలుస్తారు? గజడ దబ. ఇవి సరళంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని సరళాలు అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా. పరుషాలు సరళాలను కలిపి ఏమంటారు? పరుషాలు కచట తప, కచట తప. సరళాలు గ, జ, డ, ద, బ. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే ఈ రెండింటిని అల్ప ప్రాణాలు అంటారు. ఎందుకంటే వీటికి పొట్ట నుండి గాలిని తీస్తూ పలికే అవసరం లేదు. వీటిని అల్ప ప్రాణాలు, చాలా సరళంగా పలకవచ్చు అన్నమాట. ఖ, ఘ, ఛ, ఝ వంటి ఒత్తు అక్షరాలను ఏమంటాము? ఇవి చూడండి, పొట్ట నుండి అంటే పలికేటప్పుడు మనం పొట్ట నుండి గాలిని బయటికి తీయవలసి ఉంటుంది. వీటిని మహాప్రాణాలు అంటారు. ఓకేనా. ముక్కు సహాయంతో పలికే ఞ, ని, ణ, న, మ ఈ 5ంటిని ఏమంటారు? దీన్ని ఇన్య, ఇని, అన అని 2 అక్షరాలుగా పిలవకూడదండి. ఇది కంఠం నుండి రావాలి ఞ, ఇది తాలువు నుండి రావాలి ఞ, ని, ఇది మూర్ధన్యం నుండి రావాలి నా, ఇది దంత్యం నుండి రావాలి దంతం నా, ఇది పెదవు నుండి రావాలి మా. వీటన్నింటినీ ముక్కుతో పలుకుతారు కాబట్టి వీటిని ఏమంటారంటే అనునాసికాలు అంటారు. ముక్కుని ఏమంటారంటే నాసిక అంటారు కదా. నాసికతో పలుకుతాయి కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. యా, రా, లా, వా వీటిని ఏమంటారు? యారాల వాళ్ళని ఏమంటారు? అంతస్తాలు అంటారు. ఇది మనకు 2026లో ఈ బిట్ వచ్చింది.
2026లో ఈ బిట్ వచ్చింది. కాబట్టి ఒక్కసారి 1కి 2 సార్లు వీటిని చెక్ చేసుకోండి. గాలిని బయటకు ఊదుతూ, ఇది గుడ్డి గుర్తండి, ఊదుతూ ష ష స హాలని ఏమంటారంటే ఊది పలకబడేవి కాబట్టి ఊష్మాలు అంటారు. ఊది పలకబడేవి కాబట్టి ఊష్మాలు అంటారు అనమాట. ఓకేనా? ఇది ఒక పేజ్ అండి. నెక్స్ట్ చూడండి, రెండో పేజ్కి వెళ్దాము. రెండో పేజ్లో ఏముంది చూడండి. తెలుగులో ఉభయాక్షరాలు ఎన్ని? ఉభయాక్షరాలు అంటే సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా, అరసున్నా, విసర్గ. ఈ మూడింటిని ఏమంటామంటే మనము ఉభయాక్షరాలు అంటాం. ఈ మూడింటిని ఉభయాక్షరాలు అంటాం. కాబట్టి ఎన్ని ఉభయాక్షరాలు? 3. విసర్గ ఏ భాషా పదాలకు మాత్రమే చేరుతుంది? గుర్తుపెట్టుకోండి, విసర్గ అనేది కేవలం సంస్కృత పదాలకు ఉంది, మిగతా ఏ పదాలకు కూడా లేదు. అరసున్నాకు ఏ భాషలో ప్రాధాన్యత ఉంటుంది? అరసున్నాకు మనకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యత ఉంటుంది, ఆధునిక భాషలో ప్రాధాన్యత లేదు. అరసున్నా వాడడం పెద్దగా మనం ఆధునిక భాషలో, ఆంగ్ల భాషలో వాడము, వ్యవహారిక భాషలో కూడా వాడము. ఆధునిక వ్యవహార భాషలో రా రా దీని కంపంతో పలకాలి. రా, బండిరా అంటాం కదా, బండిరా అని అంటే బండి ఆకారంలో ఉంది కాబట్టి బండిరా అని పిలిచారు. దీనికి కంపం రా అని పలకాలి. ఈ రా అనేది ఎలా మారింది అంటే రా అనే అక్షరంగా మారింది. ఇవి అక్షరాలకు సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్. అంతేకాకుండా అక్షరాలలో మీకు ఇంకొక చిన్న ట్రిక్ చెప్తా అండి. ఇది ఈ మధ్య మనకు ఎక్కువ వస్తుంది. ఏంటంటే కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. కావర్గం అంటే తెలుసే కదా, క ఖ గ గ ఇవి తెలుసే కదండి. కావర్గం అంటే వీటిని ఏమంటారంటే కంట్యాలు అంటారు. కంట్యాలు కంఠం నుండి పలకబడతాయి కాబట్టి. చవర్గం ఏమంటామంటే తాళవ్యాలు అంటాం. తాళవ్యాలు అంటే దవడ సహాయంతో పలకబడతాయి. టవర్గాన్ని ఏమంటారంటే మూర్ధన్యాలు అంటారు. మూర్ధన్యాలు అంటే నాలుక పైభాగంలో ఉండే మూర్ధన్యం నుండి పలకబడతాయి. తవర్గాన్ని ఏమంటామంటే దంత్యాలు అంటాం. దంత్యాలు ఎందుకంటే దంతాల నుండి పలకబడతాయి, దంతాల సహాయంతో పలకబడతాయి. పావర్గాన్ని ఏమంటామంటే ఓష్ట్యాలు అంటాం. ఓష్టం అంటే పెదవి సహాయంతో పలకబడతాయి. కాచాట తప ఈ వర్గాలని మనం ఏమంటాం? కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. కథ మూదవో అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇందులో నుండి మనకు ఒక బిట్ వస్తుంది. మూర్ధన్యాలని వేటిని అంటారు, దంత్యాలని వేటిని అంటారు, ఓష్ట్యాలని వేటిని అంటారు, తాళవ్యాలని వేటిని అంటారు, కంట్యాలని వేటిని అంటారు అని ఇందులో నుండి ఒక బిట్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు. ఇందులో నుండి ఒక బిట్ కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి. ప్రతి టెట్లో ప్రతి సెషన్లో కూడా ఒక బిట్ ఇందులో నుండి ఉంది. కాబట్టి 1కి 2 సార్లు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే, సేమ్ హల్లు అంటే కాకి కా, రాకి రా, టాకి టా, ఇట్లా అవే హల్లు ఒత్తుగా చేరితే ఏమంటామంటే దాన్ని ద్విత్వం అంటాం. ద్విత్వం. సంయుక్తం అంటే ఒకదానికి వేరే, కాకి రా, ఒకదానికి వేరే హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తం. సంశ్లేషం అంటే ఒక హల్లుకు 2 వేర్వేరు హల్లులు, ఇప్పుడు రాష్ట్రము ఇట్లా ఒక హల్లుకు 2 వేర్వేరు హల్లులు అయితే సంశ్లేషం. పరుషాక్షరం అంటే తెలుసు, పరుషాలు ఏంటివి? కా చ ట తా పాలు, ఇవి పరుషాలు అనమాట. కా చ ట తా పా ఇవి పరుషాలు. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ఏమంటాం? ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఒక హల్లుకు ఉదాహరణకు కా ఉంది, కాకి ఏమైంది? రా అనేది చేరింది, దాన్ని ఏమంటాం? సంయుక్తాక్షరం అంటాం. సంయుక్తాక్షరం. ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులు ఒత్తులు చేరితే, అంటే ఇప్పుడు షాకు రా ఒత్తుంది, టా ఒత్తుంది, లేదా కాకు షా ఒత్తుంది, మా ఒత్తుంది, ఇవన్నీ కూడా ఏమంటాం? సంశ్లేషాక్షరం అంటాం. సంశ్లేషాక్షరం గుర్తుపెట్టుకోండి. న్యా ఉంది అంటే నాకేమైంది? యావత్తు చేరింది. చూడండి, నాకు యావత్తు చేరింది. ఇది ఒక హల్లుకు ఇంకో హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి ఇదేంది? సంయుక్తాక్షరం. క్ష్మి చూడండి, ఇక్కడ కాకు షావత్తు, మావత్తు. యాక్చువల్గా దీన్ని ఏం రాయాలి? ఇట్లా రాయాలి, క్ష్మి. క్ష్మ. యాక్చువల్గా మనకు ఈ క్ష అనేది మన తెలుగు భాషలో లేదు, ఇది మనకు ఇతర భాషా ప్రభావం చేత వచ్చింది. ఇది క్ష అనేది ఏంది? కాకు షావత్తు అని అర్థం. ఇక్కడ కాకు షావత్తు అని అర్థం. షావత్తుంది, మావత్తుంది, కాబట్టి ఇది ఏంది? సంశ్లేషాక్షరం. ఇది గుర్తుపెట్టుకోవాలి.
లింగములు అండి మీకు ఆల్రెడీ తెలుసు, లింగాలు 3 రకాల లింగాలు ఉంటాయి. ఒకటి పుంలింగం, ఒకటి స్త్రీలింగం, ఒకటి నపుంసకలింగం. పురుషవాచక పదాలన్నీ పుంలింగం, పురుషవాచక పదాలు అన్ని పుంలింగం. స్త్రీవాచక పదాలన్నీ స్త్రీలింగం, అంటే ఇవి మనుషులకు సంబంధించి. నపుంసకలింగం అంటే మనుషులు కాకుండా మానవ సంబంధం లేని జంతు, వస్తు, జాతి, ఇట్లా జంతు, వస్తు ఇవన్నీ కూడా నపుంసకలింగాలు అవుతాయి. చూడండి, పురుషవాచక శబ్దాలను ఏమంటాం మనం? పుంలింగం అంటాం. స్త్రీవాచక శబ్దాలు స్త్రీలింగం అంటాం. ఓకేనా? నెక్స్ట్, మానవ సంబంధం కానీ, వస్తు కానీ, పక్షి కానీ, జంతు కానీ వీటిని ఏమంటాం మనం? నపుంసకలింగం అంటాం. ఆవైనా ఎద్దైనా రెండు నపుంసకలింగ పదాలే, గుర్తుపెట్టుకోవాలి. ఆవు అనగానే మనం అది ఫీమేల్ అంటే కాబట్టి మనం దాన్ని స్త్రీవాచక శబ్దంగా చెప్పకూడదు, అది నపుంసకలింగమే. ఓకేనా? గీత, లత, సునీత ఇవన్నీ కూడా స్త్రీవాచక పేర్లు కాబట్టి ఇది ఏ లింగం అవుతుంది? స్త్రీలింగం అవుతుంది. పిల్లి, ఎలుక, చెట్టు, కోతి ఇవన్నీ కూడా చూడండి, చెట్టు అనేది వృక్షము, ఎలిక, పిల్లి, కోతి అనేవి జంతువులు. ఇవన్నీ కూడా మనకు నపుంసకలింగం కిందికి వస్తాయి అన్నమాట, నపుంసకలింగం కిందికి వస్తాయి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, విభక్తి ప్రత్యయాలు చూడండి. ఇందులో నుండి ఖచ్చితంగా ఒక బిట్ ఏమో డైరెక్ట్ బిట్ వస్తుంది, ఒకటి డైరెక్ట్ బిట్ వస్తుంది, ఒకటేమో సమాసాల నుండి వస్తుంది. ఈ రెండు నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీకు సింపుల్ కోడ్ చెప్తాను. ఈ కోడ్ ఆధారంగా మీరు గుర్తుపెట్టుకోండి. తప్పదండి, ఎగ్జామ్ వరకు ఈ కోడ్స్ని బట్టి పట్టండి. ఎగ్జామ్ అయిపోయాక మీకు అవి అవసరం లేదు, అయినా కూడా ఆ కోడ్స్ మీకు మైండ్లో నిలిచిపోతాయి. మీ పిల్లలకు కూడా చెప్పొచ్చు అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు ఎందుకంటే మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనం తరగతి గదిలో మన పిల్లలు కూడా చెప్పేస్తాం. విభక్తి ప్రత్యయాలు చూడండి. అసలు విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి అర్థం అంటే, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అంటారు. సింపుల్. అర్థ సంబంధాన్ని ఏర్పరుస్తాయి అంటే ఇప్పుడు రెండు పదాలను కలిపినప్పుడు, ఇప్పుడు దొంగ, భయం, ఈ రెండు పదాలను కలపడానికి ఒక పదం వలన అని వాడినాం. ఈ వలన అనేది ఏంది? విభక్తి ప్రత్యయం. అట్లా డూమువులు ప్రథమా విభక్తి, గుర్తుపెట్టుకోండి, డూమువులు ప్రథమా విభక్తి. ఈ కోడ్ ఈ విభక్తుల టాపిక్ మొత్తం చూడండి, నేను మీకు ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ ఆధారంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనేది ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తికి ప్రత్యయాలు ఇవి. మొత్తం విభక్తులు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, సంఖ్య అంతా 8. చేతంచేన్, తోడంతో. ఈ నకారం ఎందుకు వచ్చిందంటే మనం ఈజీగా నేర్చుకోవడానికి, చేత, చే, తోడా, తో అనే పదాల కన్నా చేతంచేన్, తోడంతో అని నేర్చుకోవడానికి, ఈజీగా నేర్చుకోవడానికి వచ్చాయన్నమాట. తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. ఓకేనా? నెక్స్ట్, కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఇక్కడ మిస్ అయిందండి, ఇదేంటంటే ఓ, ఓరి, ఓయి, ఓసి ఈ పదాలండి. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేటివి ఏంటంటే సంబోధన ప్రథమా విభక్తి. సంబోధన ప్రథమా విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఈ అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ చూడండి. మీరు సింపుల్గా, అసలు ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఈ 8 విభక్తి ప్రత్యయాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ కోడ్, మీరు మర్చిపోకుండా చాలా సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ప్రథమా విభక్తి డూమువులు మొదటి అక్షరం, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన. ఈ మొదటి అక్షరాలను గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా. ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే నాకు కనపడలేదు. డు नीचे को वकी आवो, 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 డు नीचे को वकी आवो 10 సార్లు అనుకోండి. ఒక కీ చైన్కి పేరు పెట్టుకోండి, ఒక కీ చైన్కు, లేకుంటే మీ రిజిస్టర్కి, ఒక బుక్కి, లేకుంటే మీ పెన్నుకి, మీ కార్కి ఏదో ఒక పేరు పెట్టుకోండి. డు नीचे को वकी आवो, డు नीचे को वकी आवो, డు नीचे को वकी. ఒక్క మార్క్ అండి,
1 మార్క్ ఇందులో, 1 సమాసాల్లో, 2 మార్కులు వస్తాయి చూడండి విభక్తులు. 2 మార్కుల కోసం మనం కష్టపడాలి, తప్పదు, ఇది నేర్చుకోవాలి. డునిచకోవకియో, డునిచకోవకియో, మీ జేబులో పెట్టుకునే దువ్వెనకు పేరు పెట్టుకోండి, మీ జేబులో పెట్టుకునే పెన్నుకు పేరు పెట్టుకోండి, ఏదో ఒకటి డునిచకోవకియో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ప్రథమ విభక్తి అంటే ఏంటంటే డు. ఏంటిది ఇది? డుమువులు. ద్వితీయ విభక్తి నిన్, నిన్నులను కూర్చి గురించి. తృతీయ విభక్తి చే, చేతన్ చేన్ తోడంతో. కో కొరకున్ కై. వా వలనన్ కంటెన్ పట్టి. కి కిన్ కున్ యొక్క లోన్ లోపల మొదటి అక్షరాలను తీసేసిన నేను. ఆ అందున్నన్. ఓ ఓ ఓరి ఓయి ఓసి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఇంతకంటే నాకు మంచి ఆప్షన్ దొరకలేదు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే డైరెక్ట్ బిట్ ఏమడుగుతాడంటే వలనన్ కంటెన్ పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు లేదా పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటి అని కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు చాలా సింపుల్గా దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఉదాహరణ, ఒక్క ఉదాహరణ. వాణి పూజ కొరకు పూలను కోసింది. ఇక్కడ ఏముంది? విభక్తి ప్రత్యయము కొరకు ఉంది. కొరకు అనేది ఏంది? కొరకున్ కై. డూ నీ చే కో వా కి ఆ ఓలో కో ఏడుంది? కొరకున్ కై. కొరకు 1 2 3 4 కో. ఇది కొరకు. కొరకు అనేది ఏంది? 4 అంటే చతుర్థి విభక్తి. ఇట్లా వేసేసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చుంటామండి, మనము చాలా టెన్షన్లో ఉంటాము. అప్పటికి అంతకుముందే ఇంగ్లీషో లేదా మ్యాథ్సో చేసి ఉంటాం, లేదా బయాలజీ చేసి ఉంటాం, లేదా సోషల్ చేసి ఉంటాం, ఏదో ఒకటి చేసి ఉంటాం. అవి ఒక్కొక్కసారి తలకాయ ఉంటాయి. చాలా ఫాస్ట్గా మీకు టైం మిగిలే సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు ఒకటే. ఇక్కడ ఉండే 30 ప్రశ్నలను మీరు 15 నిమిషాలు పూర్తి చేయవచ్చు. ఈ 15 నిమిషాలు మీరు వేరే సబ్జెక్టుకు వాడుకోవచ్చు. ఓకేనా? రైట్. భాషా భాగాలు చూడండి. ఇందులో నుండి కూడా మీకు ఒక్క బిట్టు తప్పనిసరిగా, అసలు మీరు ఈ 6వ తరగతి అంటే పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే, 6వ తరగతిని పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే మీరు ఈజీగా 4-5 బిట్లు, 4-5 మార్కులు ఈజీగా పొందొచ్చండి. మీకు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే దాన్ని రాశాను అనమాట నేను. లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? ఇది ఇంపార్టెంట్. ఇది 2026లో 2 సెషన్లలో వచ్చింది. ఇదే బిట్టు 2 సెషన్లలో వచ్చింది. లింగ వచన విభక్తులు లేని పదాలు ఏమంటామంటే అవ్యయాలు అంటాం. అవ్యయాలు. నామవాచకాలు అంటే తెలుసు, పేర్లకు తెలిపేది నామవాచకం. సర్వనామాలు అంటే తెలుసు, పేర్లకు బదులుగా వాడేది సర్వనామం. అతడు, ఆమె ఇట్లాంటివి. క్రియ అంటే తెలుసు, పనికి సంబంధించింది, చేసింది, వచ్చింది, తిన్నది, తిన్నాడు, ఇట్లాంటివి. అవ్యయాలు ఇంపార్టెంట్ అనమాట. అవ్యయాలు చూసుకుందాం. ఆహా, అమ్మో, శబాష్ మొదలైన పదాలు ఏ భాషా భాగానికి చెందినవి? ఇవి అవ్యయాలు. చూడండి, ఆహా అని ఉంది. దీనికి లింగం ఉందా అంటే పురుషలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు. వచనం ఉందా? ఏకవచనం కాదు, బహువచనం కాదు. ఆహా అంటాం, ఆహాలు అంటాం, అనం కదా. విభక్తి ఉందా? విభక్తి ప్రత్యయం కాదు. ఇది డోని చేకోవాకియావులో ఏ విభక్తి ప్రత్యయం కాదు. అంటే లింగం ఉండకూడదు, వచనం ఉండకూడదు, విభక్తి ఉండకూడదు. ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే అవ్యయాలు అంటాం. ఇంకా చకచక, గలగల, టకటక ఇట్లాంటి పదాలన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటారు? విశేషణం అంటారు. నామవాచకానికి సర్వనామానికి ఉన్న గుణము స్వభావం తెలిపేదాన్ని విశేషణం అంటాం. చూడండి, క్రియకు సంబంధించిన స్వభావాన్ని తెలిపేది క్రియా విశేషణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రియకు సంబంధించింది క్రియా విశేషణం. ఇది కన్ఫ్యూజన్ చేసిస్తాడు. ఇక్కడ ఇంకోటి ఏమిస్తాడు? ఆప్షన్ క్రియా విశేషణం అంటాడు. క్రియా విశేషణమా క్రియా విశేషణం, ఈ రెండు మనం ఆలోచిస్తాం. 2 నిమిషాలు ఆలోచిస్తాం. క్రియా విశేషణం ఉండొచ్చని ఇది పెట్టేస్తాం, తప్పు పోతుంది. బయటకు వచ్చినాక అబ్బాని ఎత్తి కొట్టుకుంటే నో ప్రాబ్లం, నో యూజు. కాబట్టి 1కి 2 సార్లు ముందే చదువుకొని వెళ్ళడం మనకు చాలా ఈజీ. నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని ఏమంటాం? సర్వనామం అంటాం. అతడు, ఆమె అట్లా. పనిని తెలిపే మాట ఏమంటాం? క్రియ అంటాం. ఆశ ఉండాలి, అట్లని అత్యాశ పనికిరాదు. అవ్యయ పదం ఏది? ఇట్లా అడుగుతాడండి బిట్టు మనల్ని. ఆశ ఉండాలి, అట్లని అత్యాశ పనికిరాదు. ఏంటి చెప్పండి? చెప్పండి. అట్లని అనేది అవ్యయం. అట్లని అనేది అవ్యయం. ఇందులో లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు. రైట్.
ప్రకృతి వికృతులు చూడండి. అటవి, ప్రకృతికి వికృతికి. ప్రకృతి అంటే ఫస్ట్ చూడండి, ప్రకృతి అంటే ఏంటివి? సంస్కృత పదాలన్నీ ప్రకృతులు. నెక్స్ట్ ప్రాకృత పదాలన్నీ ప్రకృతులు. ప్రాకృత పదాలు సంస్కృత పదాలు. వికృతులు అంటే సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు. భవాలు అంటే పుట్టినవి, సంస్కృతం నుండి పుట్టినవి, కాలక్రమేణా ఒక అక్షరం తేడా కానీ లేదా ధ్వని తేడాతో కానీ మార్పులు చెందినవి. ప్రాకృతం నుండి పుట్టినవి వికృతులు. వైకృత పదాలు వికృతులు అనబడతాయి. వైకృతాలు, వైకృతాలు అంటే ఒక మూల పదం నుండి పుట్టిన పదాలు, మారిన పదాలు, కాలక్రమేణా ధ్వని మార్పు కానీ అక్షరాల మార్పు కానీ దాని జాతి మార్పు కానీ మారిన పదాలను వైకృతాలు అంటారు. వైకృతాలే వికృతులు. అటవి, దీనికి ప్రకృతి ఏంటిది? అడవి. వికృతి ఏంటిది? అడవి. అటవి అనేది సంస్కృత పదం, అది అడవి అనేది మనకు వికృతి పదం. స్నేహంకు వికృతి నెయ్యం. సాయం అంటే సహజం, సహాయానికి సాయం. రాత్రికి రాత్రి, దీనికి అటవికి అడవి, అటవికి అడవి. సింపుల్. రాత్రి, గుడ్డి గుర్తు, రాత్రి ఈజీ ఉంది. ఆకాశం, ఆకాశం. నేను కన్ఫ్యూజన్ చేసి ఇవ్వలేదు, ఈ పదాలన్నీ 4 ఇచ్చాను. మనకు ఆప్షన్లో కన్ఫ్యూజన్ చేసి ఇస్తాడు. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడే కన్ఫ్యూజన్ చేసి ఇచ్చాను అనుకోండి, ఈ 4 పదాలు ఉదాహరణకు ఆకాశం, ఆకాశం, ఆకాశం ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే నేర్చుకునేటప్పుడు మనం కన్ఫ్యూజన్తో నేర్చుకోకూడదు అని నేను ఏం చేశానంటే ఈ పదాలన్నీ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాత్రి బదులు ఇక్కడ రాత్రి ఇచ్చి, రేత్రి ఇచ్చి, లేకుంటే రాత్రి అని ఈ రకంగా ఈ రాత్రి అనే అక్షరాలని అటు ఇటు తిప్పిచ్చాను అనుకోండి, మీరు నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్తో నేర్చుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 పదాలలో ఏది అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, అక్కడ వెళ్ళిన తర్వాత 4 అలాగే ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేర్చుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా బిట్టు పెట్టవచ్చు. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్. ఈ సైకలాజికల్ ట్రిక్ నేను ఇక్కడ వాడాను, ఒకసారి అర్థం చేసుకోండి. ఆకాశం, ఆకాశం. ఇప్పుడు ఆకాశం అనే పదం ఇక్కడ నేర్చుకున్నారనుకోండి, మీరు బిట్టు పెట్టేటప్పుడు ఆకాశం, ఆకాశం ఇట్లా ఏ రకంగా పదాలు వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు అనమాట. నెక్స్ట్ భోజనం, ఇది బోనం అనేది. పుస్తకం, పొత్తం అనేది. పుస్తకానికి వికృతి ఏంది? పొత్తం. భక్తికి బత్తి. ఇక్కడ మెల్లిగా మెల్లిగా 1-2 యాడ్ చేశాను చూడండి. మీరు ఏంటంటే నిదానంగా ఒకటి 2 యాడ్ చేశాను. చిత్రం, ఇది డైరెక్ట్ అంటే చిత్తరువు. దీనికి ఏమి ఇస్తాడు? చిత్తం అని ఇస్తాడు ఇంకోటి కన్ఫ్యూజ్ చేయడానికి. విద్య, విద్యే. ఓకేనా? రైట్. ఈ సమాసాలలో మనకు 6వ తరగతిలో ఏంటంటే ద్వంద్వ సమాసం ఉందండి. ఇందులో నుండి ఒక్క బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ద్వంద్వ సమాసం నుండి ఒక్క బిట్టు, ఇందులో నుండి ఒక బిట్టు రావడానికి అవకాశం ఉందండి. తప్పనిసరిగా సమాసం పదం ఇచ్చి లేకుంటే విగ్రహవాక్యం చేయమంటాడు, విగ్రహవాక్యం ఇచ్చి అన్న సమాస పదం చేయమంటాడు, లేదా డైరెక్ట్ ద్వంద్వ సమాసం అంటే ఏంది అని అడుగుతాడు. నిర్వచనం ఇచ్చి ద్వంద్వ సమాసం ఆప్షన్గా ఇస్తాడు. ఏ రకంగానైనా బిట్ రావడానికి అవకాశం ఉంది. కంపల్సరీ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ కంపల్సరీ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని ఏమంటారు? ఇది సమాసం అంటారు. ఇది డైరెక్ట్ బిట్ 2026లో వచ్చింది. డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అంటే ఇలాగే వచ్చిందన్నమాట. బుక్లో ఉన్నది ఉన్నట్టే వస్తుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అంటే సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా పుస్తకంలో ఉన్న వాక్యాలను అదే విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే విధంగా పుస్తకంలో ఉంది, ఇదే విధంగా ఉంది, ఇదే విధంగా వచ్చింది 2026లో. కాబట్టి ఇట్లే నేర్చుకోవాలి మనం. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే ఏమంటాం? దాన్ని సమాసం అంటాం. ఓకేనా? సమాసంలో మొదటి పదాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సమాసంలో మొదటి పదం పూర్వపదం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. సమాసంలో మొదటి పదం పూర్వపదం, రెండవది ఉత్తర పదం. అదే సంధిలో అయితే మొదటి పదం పూర్వపదం, రెండవ పదం పరపదం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సమాసంలో ఉత్తర పదం, ఉత్తర పదం, ఉత్తర అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉత్తర పదానికి ప్రధానంగా ఉండేది తత్పురుష సమాసం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు 2026లో వచ్చింది.
ఉత్తర పద ప్రధానమైనది ఏంది? తత్పురుష సమాసం. సమాసం తత్పురుష సమాసం కాబట్టి ఉత్తర పదం, అట్లా గుర్తుపెట్టుకోండి. రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం. ఓకేనా? రైట్. సమాసంలో రెండవ పదాన్ని ఉత్తర పదం డైరెక్ట్. సమాస అర్థాన్ని వివరించి చెప్పే వాక్యాన్ని ఏమంటారు? ఎంత సింపుల్ చూడండి, కానీ కన్ఫ్యూజన్ అయ్యే బిట్ ఇది. సమాసం యొక్క అర్థాన్ని, ఉదాహరణకు 2 రోజులు అనేది సమాస పదం ఉంది, 2 రోజులు. దీన్ని విడదీస్తే ఏమవుతుంది? 2 సంఖ్య గల రోజులు అని వస్తుంది. 2 సంఖ్య గల రోజులు అని వస్తుంది. రోజులు అని వస్తుంది. ఈ 2 సంఖ్య గల రోజులు అనే దాన్ని ఏం వాక్యం అని పిలుస్తాం మనం? విగ్రహ వాక్యం అని పిలుస్తాం. ఏమంటాం? సమాసానికి సంబంధించి దాని అర్థాన్ని వివరించి చెప్పే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటాం. చాలా సింపుల్, కానీ మనం సిస్టమ్ ముందు కూర్చుంటే ఇదే హార్డ్ అయి కూర్చుంటుంది. ఎంత సింపుల్ అనుకుంటాం, ఇదే హార్డ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? మంచి భోజనం చేసేటప్పుడు వెక్కిలు పడ్డట్టుగా, లేదంటే గొంతు దిగబడ్డట్టు అవుతుంది అనమాట ఆ సమయంలో. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం కలిగిన నామవాచకాలు కలిసి ఏర్పడే సమాసాన్ని ఏమంటారు? సింపుల్, ద్వంద్వ సమాసం అంటాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ద్వంద్వ సమాసంలో 2 కూడా నామవాచకాలు ఉంటాయి. నామవాచకాలు అంతర్లీనంగా ఉండే సమాసం ఏంటంటే ద్వంద్వ సమాసం. ద్వంద్వం 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 అంటే 2 2. 3 కూడా ఉంటాయి, బహుపద ద్వంద్వం అంటాం దాన్ని. 3 4 కూడా ఉండొచ్చు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. ఇది బహుపద ద్వంద్వ సమాసం అవుతుంది. ద్వంద్వ సమాసం అంటే 2 ఉంటాయి అన్నమాట జనరల్ గా. ఓకేనా? తల్లిదండ్రులు, చూడండి ఇక్కడ తల్లి తండ్రి, ఈ 2 కూడా నామవాచకాలే. ఓకేనా? ఈ రెండింటికి సమప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ అనుకున్నాం కదా, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం అంటే ఉభయ పదాలకు ప్రాధాన్యత ఉండేటటువంటి సమాసం ఏది అంటే ద్వంద్వ సమాసం. అది గుర్తుపెట్టుకోండి, ద్వంద్వ సమాసం. ఓకేనా? తల్లిదండ్రులు, దీనికి విగ్రహవాక్యం చేయండి. విగ్రహవాక్యం అంటే ఏమనుకున్నాం? దీన్ని విడదీస్తే తల్లి ప్లస్ తండ్రి అనకూడదు, అది సంధిలో. సమాసంలో విగ్రహవాక్యం చేయండి, తల్లి మరియు తండ్రి. ఎప్పుడైనా విడదీసినప్పుడు, ద్వంద్వ సమాసంలో విడదీసినప్పుడు ఏకవచనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, విడదీసినప్పుడు ఏకవచనం ఉండాలి. ఆ పదాన్ని కలిపినప్పుడు బహువచనం ఉండాలి, లేకుంటే తిప్పలవుతాయి. ఎందుకంటే భార్య భర్తలు, విడదీస్తే భార్య భర్త, భర్తలు అనకూడదు. ఇక్కడ తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రులు అనకూడదు. అన్నాదమ్ములు, అన్న మరియు తమ్ముళ్ళు అనకూడదు. కలిపినప్పుడు బహువచనం వస్తుంది. ఈ 2 పదాలను విడదీసినాం కదా, ఏకవచనం అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కూరగాయలు అనే పదానికి సరైన విగ్రహవాక్యం. ఇట్లా కన్ఫ్యూజన్ ఇస్తాడండి మనకు. అసలే సిస్టమ్ ముందు కూర్చుంటాము, కళ్ళు బ్లర్ అయి ఉంటాయి, ఏం చేస్తాం? కూర కొరకు కాయ, అబ్బా వేసి పెట్టేస్తూనే ఉంటాం. తప్పు. ఇది కూర మరియు కాయ, ఇట్లా విడదీసుకోవాలి. మరియు అయినా రావాలి, లేదా కూరయును కాయయును అని కూడా రావచ్చు, లేదా కూర కాయ కామ కూడా రావచ్చు. ఏ రకంగా ఉండొచ్చు అనమాట. రెండింటికి సమప్రాధాన్యం ఉండాలి. కృష్ణ అర్జునులు ఏ రకమైన సమాసం? ఇక్కడ చూడండి, కృష్ణ మరియు అర్జునుడు 2 పేర్లు ఉన్నాయి, రెండింటికి ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇదేం సమాసం? ద్వంద్వ సమాసం. ఓకేనా? భీమార్జునులు విగ్రహవాక్యం రాయమన్నాడు. భీముడును అర్జునుడును, భీముడి కొరకు అర్జునుడు, భీముడి యొక్క అర్జునుడు, భీముడితో అర్జునుడు. ఇవన్నీ 4 మనకి ఏమవుతాయంటే 4 కూడా కరెక్టే అనిపిస్తాయి. ఎందుకు? భీముడితో అర్జునుడు కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ సమాస పదాన్ని విడదీసినప్పుడు ఆ సమాస పదం యొక్క లక్షణం ఆధారంగా విడదీయాలి. ఇక్కడ సమప్రాధాన్యం ఉంది కాబట్టి తత్పురుష సమాసం కాదు కదా. తో అంటే మనకు ఏమవుతుంది? చేతంచేయం తోడంతో తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం కాదు ఇది. ఇది ద్వంద్వ సమాస పదం. రెండింటికి సమప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది భీముడు అర్జునుడు అనేది సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, నిరాశ నిస్పృహలు అనే పదానికి సరైన విగ్రహవాక్యం. నిరాశ మరియు నిస్పృహ డైరెక్ట్ నేను పెట్టేస్తున్నా. భయాందోళనలు, భయము మరియు ఆందోళన, లు అనేది కలిపినప్పుడే ఉండాలి. భయము మరియు ఆందోళన విడదీసినప్పుడు రెండింటికి సమప్రాధాన్యం ఉంది కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసం అంటాం. న్యాయాన్యాయాలు, ఇది లాస్ట్ ఇయర్ 2026లో ఒక సెషన్లో ఇచ్చిండు. న్యాయము మరియు అన్యాయము, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్
సందులు చూడండి, సందులు విడదీయడం, కలపడం చాలా సింపుల్వే అండి ఇవి. కానీ సింపుల్వే మనకి ఏమవుతాయంటే పరీక్షల్లో అవే హార్డ్ అయి కూర్చుంటాయి. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మనం ఎంత చదివినా కూడా చిన్న చిన్న బిట్స్ ఎప్పుడైనా మనం బేసిక్స్ నుండి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చిన్న చిన్న బిట్సే మనకు ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు ఏదో సామెత ఉంది కదండి, ప్రపంచయాత్ర మొత్తం చేసి కాలినడకన ప్రపంచయాత్ర చేసిండంటే ఇంటికి వచ్చి గన్మల్లా తట్టు దాకి కింద పడి చనిపోయిండంట. అట్లా మనం ఎంత చదివినా కూడా బేసిక్స్ మర్చిపోయామనుకోండి, ఆ బేసిక్స్ దగ్గరనే మనకు బిట్స్ అని పోతాయి. సందులు విడదీయడం, సందులు, ఇవన్నీ బేసిక్స్. 6వ తరగతిలో మనకు అన్ని బేసిక్స్ ఉన్నాయి. ఈ బేసిక్స్ నుండి ఖచ్చితంగా ప్రతి విభాగం నుండి ఒక మార్క్ వస్తుంది. ఈ వీడియోలో మీకు మొత్తము 5 నుండి 6 మార్కుల ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయండి. చివరి వరకు చూడండి. నేను ప్రతి సందర్భంలో కూడా ట్రిక్, మీరు ఎట్లా చేయాలనే ట్రిక్ చెప్తున్నాను అనమాట. 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని ఏమంటారు? ఇక్కడ సందులు హెడ్డింగ్ కాబట్టి మనం సంధినే తీసుకోవాలి. ఓకేనా? హెడ్డింగ్ లేకుంటే సంధ్యా సమాసం అనేది వస్తుంది. ఇక్కడ ఏంది, అర్థవంతమైన పదాలు కలిసి ఏర్పడితే అది సమాసం. ఓకేనా? ఈ సంధిలో కూడా అర్థవంతమైన పదాలే ఉంటాయి, కానీ డెఫినేషన్ మాత్రం ఇక్కడ 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటాం అంటే కలిపి రాస్తే దాన్ని ఏమంటాం? సంధి అంటాం. వారు ప్లస్ ఉండిరి అనే పదాలను కలిపి రాస్తే ఏమవుతుంది? చూడండి, మనం ఏం చేస్తామంటే వారు ప్లస్ ఉండిరి ఇది తీసేస్తాం, ఈ ప్లస్ తీసేసి వారు ఉండిరి. ఇది కరెక్టే కదా సార్? కానీ ఇక్కడ కలపలేదు కదా, మనం కలపలేదు. ఏం చేసినాం? వారు ఉండిరి ఉన్నట్టు రాసేసినాం, కలపలేదు. కలిపి రాయాలి. కలిపి రాసినప్పుడు ఏమవుతుంది? చిన్న చర్య జరుగుతుంది అక్కడ. ఇట్లా ఈ 2 పదాలను కలిపినప్పుడు చిన్న రియాక్షన్ అనేది జరుగుతుంది. కెమికల్లో చెప్పాలంటే చిన్న రియాక్షన్ జరుగుతుంది, చిన్న చర్య జరుగుతుంది. ఆ చర్యనే ఇక్కడ అక్షరం మాయం కావడం కానీ, అక్షరం కలవడం కానీ, ఇంకో రకంగా రావడం కానీ జరుగుతుంది అన్నమాట. ఇది వారుండిరి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్న వారు ప్లస్ ఉండిరి కలిపినప్పుడు ఏం చేయాలి చూడండి. ఇది పూర్వపదం అని చెప్పుకున్నాం కదా, ఇది పరపదం అని చెప్పుకున్నాం కదా. పూర్వపదంలో చివరి అచ్చుని తీయాలి, అచ్చు. ఈ పూర్వపదం రూ కదా, రూలో ఏముంది? అచ్చు ఉంది, ఊ ఉంది. ఇక్కడ పరపదంలో మొదటి అచ్చుని తీయాలి, ఇక్కడ ఊ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంధిని కలిపేటప్పుడు ఈ పదం ఎంత పొడుగన్నా ఉండని, ఈ పదం ఎంత పొడుగన్నా ఉండని, మనకు కలిపేది మాత్రం ఈ రెండింటినే కలుపుతాం. అర్థమవుతుంది కదా? ఈ రెండే కలుస్తాయి, ఈ రెండే కలుస్తాయి, ఈ రెండే కలుస్తాయి, ఈ రెండే కలుస్తాయి. గుర్తుపెట్టుకోండి, పూర్వపదంలోని చివరి అచ్చు, పరపదంలోని మొదటి అచ్చు, ఈ 2 మాత్రమే కలుస్తాయి, మిగతావి ఏమీ సంబంధం లేదు. కొట్లాడుకున్నప్పుడు ఈ రెండే కొట్లాడుకుంటాయి. ఓకేనా? రైట్. ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది. వారు ప్లస్ ఉండిరి, ఇక్కడ ఏమైంది? వారుండిరి ఒకటే వచ్చింది, ఇంకోటి ఏమైంది? మాయమైంది. అర్థమవుతుంది కదా? చర్య జరిగి ఒక ఊ అనేది, ఒక అచ్చు అనేది మాయమైంది. ఈ 2 కలిసినప్పుడు ఈ రకంగా జరిగింది కాబట్టి ఇది ఏంటంటే సంధి పదం. ఇది ఉకార సంధి అవుతుంది అనమాట, ఉకార సంధి అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీకు అవి ఉన్నాయి. ఓకేనా? ఎవరికి ప్లస్ ఎంత అనే పదాలను కలిసి రాసినప్పుడు సరైన రూపం ఏంటి? ఎవరికి ఎంత, ఇందాక అనుకున్నాం కదా, ఎవరికి ప్లస్ ఎంత. ఇది తీయండి ఒకసారి. ఇక్కడ ఏముంది? కీలో ఈ అనేది ఉంది, ఈ ఇక్కడ అచ్చు ఈ ఉంది, ఇక్కడ ఏముంది? ఏ ఉంది. కలిపినప్పుడు ఏమొచ్చింది? ఈ పోయింది చూడండి, ఈ వై ఏ మాత్రం మిగిలింది. ఓకేనా? ఇది ఎవరికి ఎంత. ఏదైతే పోయిందో, మాయమైందో ఆ సంధి అవుతుంది ఇకార సంధి. ఇక్కడ ఊ పోయింది కదా, ఉకార సంధి. ఇక్కడ ఈ పోయింది కదా, ఇకార సంధి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, కన్ఫ్యూజ్ కావద్దు. 1కి 2 సార్లు వినండి. నెక్స్ట్ చూడండి, ఇంకొకరు సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ ఏముంది? ఆ ఉంది, ఇక్కడ ఏముంది? ఓ ఉంది. కలిపినప్పుడు ఓ వచ్చింది చూడండి, ఇక్కడ ఓ వచ్చింది. మాయమైంది ఏంది? ఆ అనేది మాయమైంది కాబట్టి ఇది ఏం సంధి? అకార సంధి. ఏదైతే మాయమైందో, ఏ అక్షరం మాయమైందో ఆ అక్షరం సంధి. అకార, ఇకార, ఉకార ఈ 3ంటికి మాత్రమే ఈ రకంగా మనం తీసుకోవాలి. మిగతావి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటాయి, నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఇప్పటికైనా విడదీయండి, ఇప్పటికీ ప్లస్ అయినా. ఇది ఎందుకు కాదు? ఇక్కడ కీ లేదు. ఇది ఎందుకు కాదు? ఇప్పుడు అనేది ఇప్పుడు అనేది ఇలా లేనే లేదు. ఇది ఎందుకు కాదు? ఇక్కడ కై ఆల్రెడీ ఇచ్చిండు, మార్పు ఏమి జరగలేదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటికీ ప్లస్ అయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఐ ఉంది. కలిసినప్పుడు ఐ వచ్చింది. మాయమైంది ఈ, కాబట్టి ఇది ఏమవుతుంది? ఇకార సంధి అవుతుంది, ఇకార సంధి అవుతుంది అనమాట.
నీళ్ళెంత, నీళ్ళెంత అని విడదీసి రాసినప్పుడు మొదటి పదం ఏమవుతుంది? నీళ్ళెంత అని విడదీస్తే నీళ్ళు ప్లస్ ఎంత అని విడదీయాలి. ఓకేనా? ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కలిసినప్పుడు ఏ వస్తుంది, మాయమైతే ఊ, ఇది ఉకార సంధి అవుతుంది. మొదటి పదం ఏంది? నీళ్ళు. చూడండి, ఇది ఆన్సర్. నాయనమ్మ విడదీసి ఎట్లా రాయాలి? నాయన ప్లస్ అమ్మ విడదీయాలి. విడదీసినప్పుడు రెండు పదాలకు కూడా అర్థాలు రావాలి. రామాలయం విడదీయండి, రామ ప్లస్ ఆలయం. ఇదేమో అకార సంధి అవుతుంది, అకార సంధి. ఇది రామాలయం, ఇదేమో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మీకు డౌట్ రావాలి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. సార్ ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది, రామాలయంలో దీర్ఘం వచ్చింది, ఆ అనేది మాయమైంది. ఇందాక చెప్పినట్టు అకార సంధి రావాలి కదా, ఎందుకు రాదు అంటే ఎప్పుడైతే తెలుగు పదాల మధ్య సంధి జరుగుతుందో అవి తెలుగు సంధులు అవుతాయి. అకార, ఇకార, ఉకార, త్రిక సంధి ఇట్లాంటివన్నీ తెలుగు సంధులు. తెలుగు పదాల మధ్య సంధి జరుగుతుంది. సంస్కృత పదాల మధ్య సంధి జరిగితే అవి సంస్కృత సంధులు అవుతాయి. ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇవి రెండు ఒకే రకమైన వర్ణాలు, ఒకే రకమైన వర్ణాలు. వీటిని ఏమంటామంటే సవర్ణాలు అంటాం. సవర్ణాలు కలిస్తే దీర్ఘం వచ్చింది, దీర్ఘం వచ్చింది. ఇక్కడ రామాలయం దీర్ఘం వచ్చింది కదా. సవర్ణాలు కలిసి దీర్ఘం ఏర్పడితే ఏమవుతుంది? అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనమాట. ఓకేనా? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నేనెవరిని విడదీయండి, నేను ప్లస్ ఎవరిని, ఇది ఉకార సంధి. మేనత్త కలిపితే ఏమవుతుంది? మేనత్త. ఇది చూడండి, ఇది కాదు, ఎందుకు కలపలేదు ఇక్కడ. ఇది చూడండి, ఇది కరెక్ట్. ఇక్కడ మేనాయత్త, ఇది కాదు, ఎందుకంటే దీర్ఘం ఇచ్చిండు. మేనత్త దీర్ఘం ఇచ్చిండు, ఇక్కడ దీర్ఘం లేదు, లేని దీర్ఘాన్ని పెట్టిండు, కాబట్టి ఇది మేనత్త. ఏప్రిల్ నత్త, జూన్ నత్తలు ఉండరండి, మేనత్తలే. ఇది మేనత్త, గుర్తుపెట్టుకోండి. రైట్. సామెతలు, జాతీయాలు, పదబంధాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ వస్తాయి. 6వ తరగతి చాలా ఇంపార్టెంట్ అండి. 6th క్లాస్ నుండి మనకు టెట్లో పేపర్ 1లో కానీ 2లో కానీ 5 నుండి 6 బిట్స్ ఈజీగా పడుతున్నాయి. 6వ తరగతి బేసిక్స్, ఇది బేసిక్ క్లాస్. 6వ తరగతి చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని ఏమంటారు? కొన్ని పదాలు కలిసి విశేష అర్థం, ఇది గుర్తుపెట్టుకోవాలి. విశేష అర్థం అంటే ఆ ఉన్న పదాలు కాకుండా కొత్త అర్థాన్ని ఇస్తాయి. అంటే ఆ పదంలో ఉన్న పదాల అర్థం కాకుండా కొత్త అర్థాన్ని ఇస్తే దాని విశేష అర్థం అంటాం. ఇదేంది? జాతీయం. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. జాతీయానికి గల మరికొన్ని పేర్లు ఏంటివి? పలుకుబడి, నానుడి, సూక్తి, పద్యం, సామెత, కథ, ఛందస్సు, అలంకారం. ఇవేవి కావు. పలుకుబడి, నానుడి. పలుకుబడి అన్నా, నానుడి అన్నా, జాతీయం అన్నా ఒక్కటే. ఇది ఏ భాషకు ఆ భాషకు విడివిడిగా ఉంటాయి. సామెత అనే పదం దేని నుండి ఏర్పడింది? సామెత అనే పదము సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్టు. సామ్యత, సామ్యత నుండి సామెత అనేది ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత పదునైన మాటల్లో స్థిరపడితే దాన్ని ఏమంటారు? సింపుల్, ఏంటంటే సామెత. జాతీయం అనేది ఒక జాతికి మాత్రమే ప్రత్యేకమైన లక్షణం కలిగినది జాతీయం. జాతీయాలను, సామెతలను రెండింటిని కూడా ఒక భాష నుండి మరో భాషకు అనువదించలేము, అది గుర్తుపెట్టుకోండి. సామెత అంటే, సామెతకి ఏముంటుందంటే ఒక అనుభవం కానీ ఒక కథ కానీ ఉంటుంది దీని వెనక. జాతీయానికి అదంతా ఉండదు. జాతీయం ఏంది? 1 లేదా 2 పదాలే ఉంటుంది జాతీయంలో. సామెతలో 3-4 పదాలు కూడా ఉండవచ్చు. దీనికి నేపథ్యంగా ఒక కథ ఉంటుంది, దీనికి ఎలాంటి కథ ఉండదు. దీనికి ఉన్న పదాలు ఉన్నట్లుగానే అర్థాన్ని ఇస్తాయి, దీనికి ఉన్న పదాలు ఉన్నట్లుగా కాకుండా వేరే అర్థాన్ని ఇస్తాయి. జాతీయానికి వేరే అర్థం ఇస్తుంది, దీనికి సేమ్ అర్థం ఇస్తుంది అన్నమాట, అదే అర్థం ఇస్తుంది జాతీయ సామెతకు. కాబట్టి రెండింటికి తేడా గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఒక బిట్టు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి. కుండ బద్దలు కొట్టినట్లు ఏం చేస్తున్నాడు ఈయన? కుండను బద్దలు కొడుతున్నాడు. కుండను ఏం చేస్తున్నాడు? కింద పడేస్తున్నాడు, బద్దలు కొడుతున్నాడు. కుండ బద్దలు కొట్టినట్టు అంటే అర్థం ఏంటిది? ఇది సామెతనా, జాతీయమా, పద్యమా, ఏంది ఇది? కుండ బద్దలు కొట్టడం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు అనమాట. సింపుల్, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. అర్థం ఏమీ మారలేదు ఇక్కడ, అర్థం ఏమీ మారలేదు. కాబట్టి ఇది ఏంది? సామెత.
ఓకేనా. చెవిని ఇల్లు కట్టుకొని అంటే చెవిలో ఏం చేసిండంటే ఇల్లు కట్టుకుండంట. చెవిలో ఇల్లు కట్టుకోవడం అంటే ఒరిజినల్గా అర్థం చూడండి, చెవిలో ఇల్లు కట్టుకోవడం. దీని వేరే అర్థం ఏంది అంటే ఊరికే చెప్పడం అనమాట. ఊరికే చెప్పడాన్ని అంటే మళ్ళీ 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 చెప్పడాన్ని ఏమంటాం, చెవిని ఇల్లు కట్టుకొని అంటాం. అంటే ఈ అర్థం కంటే విశేషార్థం వేరే వచ్చింది కదా, కాబట్టి దీన్ని జాతీయం అంటాం. గుర్తు ఇక్కడ మనం దీన్ని చదివి ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చదివి అర్థం చేసుకోవాలి. చెవిన ఇల్లు కట్టుకోవడం అనేది అసలైన అర్థం చెవిలో ఇల్లు కట్టుకోవడం. చెవిలో ఇల్లు కట్టలేం కదా, అంటే వాడు ఇల్లు కట్టుకొని నివాసం ఉండి చెప్తున్నట్టుగా ఒకటే చెప్తున్నాడు, చెవి దగ్గర చెవి దగ్గర చెవి దగ్గర ఆగకుండా చెప్తున్నాడు, కాబట్టి దాన్ని చెవిని ఇల్లు కట్టుకొని అన్నారు అనమాట. అది జాతీయం. ఉరకబోయి బోర్ల పడ్డట్టు ఇందాక అనుకున్నాం మనం, ప్రపంచ యాత్ర చేసి గన్మల్లో వచ్చి కింద పడి చనిపోయినట్టు. ఉరకబోయి బోర్ల పడ్డట్టు అంటే ఇది సామెత. ఓకేనా. ముసలి కన్నీరు అనే జాతీయాన్ని ఎప్పుడు వాడతాం మనం? ముసలి కన్నీరు అంటే ఎప్పుడు వాడతాం? ముసలి కన్నీరు నటన మరియు అబద్ధపు ఏడుపు కింద వాడతాం మనం. కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విద్య, వంట చేయడము, దెబ్బలు కొట్టడము, అపాయం కావడం. కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విద్య, అనుభవం కలగడాన్ని కొట్టిన పిండి అంటాం. తలలో నాలుక అంటే అందరికీ నమ్మకమైన వాడు, ఎక్కువ మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, కోపంగా ఉండేవాడు. తలలో నాలుక అంటే అర్థమైంది అందరికీ నమ్మకంగా ఉండేవాడు, అన్ని అవసరాలను తీర్చేవాడు అని అర్థం. 600 అనేది జాతీయం. 600 అవుతుందండి, 600 కాదు. అంటే ఏది జరిగినా సరే లెక్కలు చేయడం, అశ్రద్ధ చేయడం, భయపడటం, ఏమైనా సరే కింద తలకిందులు జరిగినా సరే అని అర్థం 600 అంటే. రుధిరం అనే పదానికి సరైన అర్థం ఏమిటి? రుధిరం అంటే ఏంది? రక్తం. కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నానండి, అంటే చాలా చాలా ఉన్నాయి, ఒక 4-5 తీసుకున్నాను దీంట్లో ఈ జస్ట్ ఈ కంటిన్యూషన్ కోసం. పసిడి అంటే బంగారం, దీన్నే హాటకం అని కూడా అంటాం. ఈ రుధిరం అంటే రక్తం, దీన్నే నెత్తురు అని కూడా అంటాం, నెత్తురు. హాలికులు అంటే ఎవరు? హాలికులు అంటే రైతులు. గుడ్డి గుర్తండి. హలము అంటే నాగలి, నాగలి పట్టి దున్నేవారు కాబట్టి రైతులను హాలికులు అంటారు, హాలికులు అంటారు. ఇంకా వీళ్ళని ఏమంటారు? రైతులని సైరికులు అని కూడా అంటారు, సైరికులు. ఎందుకంటారు? సీరము అంటే నాగలి, సీరము అంటే నాగలి కాబట్టి నాగలితో అంటే సీరముతో దున్నేవాళ్ళు కాబట్టి సైరికులు, హలముతో దున్నేవారు కాబట్టి హాలికులు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. స్వేదం అంటే చెమట, స్వేదం అంటే చెమట. ఓకేనా. ఇవండి. మళ్ళీ నేను ఈ కంటెంట్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. 6వ తరగతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6th క్లాసు మనకు టెట్లో పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ దాదాపుగా 5 నుండి 6 బిట్లు వచ్చే అవకాశం ఉంది. 1-2 సార్లు చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో మెయిన్ వీడియో 4 గంటల వీడియో ఉందండి. 4 గంటల 44 నిమిషాల వీడియో ఉంది. 4 గంటల 44 నిమిషాల వీడియో ఉంది, అది చూడండి. మొత్తం టోటల్ సిలబస్ ఉంది దాంట్లో నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను, గూగుల్ ఫామ్ లింక్. అది మీరు దాన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్ లింకులు కనిపిస్తాయి, వెంబడే మీకు లింకులు వస్తాయి. ఆ లింకుల నుండి మీరు మెథడ్స్ నెక్స్ట్ కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇది ఒక 30 పేజీలు ఉందండి, ఇది ఒక 49 పేజీలు ఉంది. మొత్తం 79 పేజీల మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీ. ఇది డౌన్లోడ్ ఫ్రీ అండి. మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది చూడండి, మెటీరియల్ ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇది మెథడాలజీ అండి, ఇది మెథడాలజీ ఈ రకంగా రాయడం జరిగింది. అంతేకాకుండా ఇది మనకు కంటెంట్, మొత్తం టోటల్ కంటెంట్ అన్నీ చూడండి. ఇవన్నీ 25, 26, 25, 26లో వచ్చిన బిట్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ప్రతి పేజీలో నేను ఎంట్రీ చేయడం జరిగింది. 25, 26లో ఏమొచ్చాయి. ఈ ఒక్క మెటీరియల్ మీరు చదువుకున్నా కూడా ఈజీగా మీరు 30 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మనము ఈ టెట్లో ఖచ్చితంగా మనము క్వాలిఫై కావాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.